హలో దోస్తులు ఎలా ఉన్నారు అందరూ? నేను మీ దుబాయ్ శేఖర్. దోస్తులు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో కామెంట్ చేసి మెసేజ్ కూడా చేసారు మా దోస్తులు అయితే. బ్రో మేము మ్యూజిక్ లో రావాలనుకుంటున్నాం, లైసెన్స్ ఎట్లా తీసుకోవాలి కొంచెం చెప్పండి, ప్రాసెస్ చెప్పండి అనుకున్న చాలా మంది మెసేజ్ చేసారు మన దోస్తులు అయితే. సో వీడియో అయితే దాని గురించి మాట్లాడుకుందాం ఈ రోజు. ఎట్లా తీయాలి లైసెన్స్, ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అని అన్ని చెప్తాను నేనైతే ఈ వీడియోలో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో ఇంకా రావాలనుకుంటే ఒక బెల్ ఐకాన్ ఉందా దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు అయితే ఇంకా వస్తూ ఉంటాయి. సో మీరు అయితే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఇంకా మీరు సపోర్ట్ ఉంటే నేనైతే పైకి వెళ్ళగలుగుతాను, మీరు సపోర్ట్ చేయండి నేనైతే ఏం చేయలేను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి లేట్ ఎందుకు దోస్తులు, మీరైతే విజిట్ లో రావాలనుకుంటారు. ఓకే, విజిట్ లో వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. ఒకటి రూమ్ ఉండదు చక్కగా, మన దగ్గర బడ్జెట్ ఉండదు చక్కగా. సో విజిట్ లో వచ్చేటప్పుడు ఈ 3 థింగ్స్ అయితే గుర్తుంచుకోవాలి దోస్తులు వాళ్ళని తెలియకుంటే రూమ్ ఎక్కడ పడుకోవాలి. ఇక్కడైతే గవర్నమెంట్ అయితే చాలా స్ట్రిక్ట్ కాబట్టి రూమ్ తీసుకోవాలి. 50కి అయితే రూమ్ దొరుకుతుంది. చాలా బోర్డులు ఉంటాయి, బ్యాచులర్ రూమ్లు అయితే చాలా ఉంటాయి. సో అలా 350 రూపాయలు దరామ్స్ కి అయితే రూమ్ దొరుకుతుంది. చాలా బెడ్ స్పేస్ 1 మంత్ కి అట్లా దొరుకుతుంది. ఇంకోటి మనం డబ్బులు మాత్రం వేరే వాళ్ళ మీద అస్సలు డిపెండ్ కావద్దు దోస్తులు. వచ్చేటప్పుడు మాత్రం ఎక్కువ తక్కువ అయితే కన్ఫర్మ్ గా రావాలి. డబ్బులు మాత్రం అస్సలు మర్చిపోకండి, 3 మాత్రం. సో ఇప్పుడు విజిట్ వచ్చినాక జాబ్ ఎక్కడ పోవాలి, ఎక్కడ నెట్టుకోవాలి బ్రో అనుకుంటా మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మా కంపెనీ ఉంది, చాలా కంపెనీలు అయితే ఉన్నాయి దోస్తులు. ఇప్పుడు మీకు డైరెక్ట్ పోయి లైసెన్స్ అయితే ఓపెన్ చేయరాదు. మీకు అయితే ఎమిరేట్స్ ఐడి కావాలి. పాస్పోర్ట్ మీద మాత్రం లైసెన్స్ రాదు. ఎమిరేట్స్ ఐడి ఉంటే మాత్రం లైసెన్స్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఎమిరేట్స్ ఐడి కావాలి కాబట్టి మీకైతే డైరెక్ట్ అప్లై చేసుకోరాదు ఎమిరేట్స్ ఐడికి. ఒకవేళ అట్లా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే వీసాకి పైసలు అలక్సే ఉంటది. ఐడి కార్డు తెచ్చుకోవాలి, ఇంకా ఫింగర్ ప్రింట్స్ అవి అనుకుంటే చాలా ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు మా కంపెనీ ఉంది, మా కంపెనీలో చాలా కంపెనీలు అయితే ఉన్నాయి. ఆ కంపెనీలు ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు చాలా మంది రైడర్స్ ఏం చేసారు అంటే ఇప్పుడు డ్యూటీ చేసే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు రైడర్లు తక్కువ అయ్యారు, చాలా అంటే చాలా తక్కువ అయిపోయారు. సో ఇప్పుడు కంపెనీ ఏం చేస్తున్నాయి అంటే కంపెనీ లైసెన్స్ తీసి ఇస్తుంది. సో ఆ లైసెన్స్ కి ఎన్ని ఖర్చు అయినాయో ముందు కొన్ని కట్టాలి. 2,000 దరామ్స్ 3,000 దరామ్స్ కట్టించుకుంటుంది. తర్వాత సాలరీలో కొంచెం కట్టుంది అంతే. ఇప్పుడు ఈవెన్ మన సాలరీ బట్టి ఒకవేళ కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే 1000 కట్ చేస్తాయి నెల. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే 500 కట్ చేస్తాయి. అట్లా ఎన్ని ఖర్చు అయినా అవన్నీ కట్ చేస్తాయి, తర్వాత మంచిగా ఉంటుంది. ఇప్పుడు మా కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి 300 కట్ చేస్తుంది. అలా తక్కువ కట్ చేసి అట్లా బీచ్ ఎప్పుడు వరకు ఉందో అప్పటి వరకు కట్ చేస్తుంది. అంటే ఎక్కువ అయితే కట్ చేయదు, ఎన్ని ఖర్చు అయినా అన్నీ కట్ చేస్తాయి దోస్తులు. మనం లైఫ్ అంటే వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేస్తారు, ఈ ఫలాని టైంకి ఇంత కట్ చేస్తున్నాం, ఇంత దీన్ని కట్ అయినాయి అని కూడా మొత్తం ఆడ మెన్షన్ ఉంటుంది. మనకు కూడా ఇప్పుడు నెల సాలరీ స్లిప్ అయితే పంపిస్తారు, దేని కట్ అయినాయి అవన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు చాలా కంపెనీలు కూడా అలానే చేస్తున్నాయి. విజిట్ లో వచ్చి అట్లా అయితే జాయిన్ కావచ్చు. ఇప్పుడు దుబాయ్ లో కూడా ఎంతోమంది ఉండొచ్చు మన దోస్తులు. నాకైతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేనైతే మీకు ఆ నంబర్ ఫార్వర్డ్ చేస్తే ఏ కంపెనీలో కావాలి మీరు ఆ ప్రీవియస్ వీడియోలో చెప్పారు కదా యూట్యూబ్ లో, అట్లా అనుకుంటే ఒక మెసేజ్ చేయండి, మేము నెంబర్ అయితే ఫార్వర్డ్ చేస్తాను. మీకు అయితే కన్ఫర్మ్ గా మీరైతే మెసేజ్ చేయొచ్చు. అంటే మీకు లొకేషన్ పంపిస్తే చాలా కంపెనీలు ఉన్నాయి దుబాయ్ లో. నా మీదనే డిపెండ్ కాకుండా ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, అక్కడైతే జాయిన్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి దగ్గర నాకు 18 అని ఉంటుంది, అక్కడ పోయి మెసేజ్ చేసి నేనైతే రెస్పాండ్ అవుతా. సో ఇప్పుడు దుబాయ్ లో కూడా ఎంతో మంది వేరే క్లీనింగ్ లో వర్క్ చేయొచ్చు, ఎంతో మంది వేరే కంపెనీలు అయితే వర్క్ చేస్తారు. దుబాయ్ లో వర్క్ చేసే వాళ్ళకు ఎమిరేట్స్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు చాలా డ్రైవింగ్ స్కూల్ అయితే ఉన్నాయి, అక్కడ పోయి మీరు డ్రైవింగ్ ఫీల్డ్ రావాలనుకుంటే ఇప్పుడు అందులో సాలరీ అయితే తక్కువ ఉంటుంది. క్లీనింగ్ కంపెనీ అయినా ఆఫీస్ బై కంపెనీలు అయినా చాలా తక్కువ ఉంటాయి సాలరీ అయితే. ఇప్పుడు మీరు ఇలా వచ్చిననుకో కొంచెం ఎక్కువ సంపాదించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇలా మీరు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి లైసెన్స్ ఫైల్ ఓపెన్ చేసేయచ్చు. మీకు మంత్లీ సాలరీ ఎంత వస్తుందో నెల కట్టుకోవచ్చు దోస్తులు. సో మొత్తం ఒకటేసారి కట్టాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన నేను, ఆ వీడియో మన ఛానల్ అయితే ఉంది, చూసేయండి. మరి మొత్తం కట్టాల్సిన అవసరం లేదు, మంత్లీ కొన్ని కట్టేస్తే అయిపోతుంది. చాలా సింపుల్ గా వచ్చేసింది దోస్తులు. అంటే టైం వేస్ట్ చేసుకోకుండా ఇట్లా దీని మీద వస్తే మాత్రం చాలా బెస్ట్. నేను ఈవెన్ సో మీరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. రోడ్ల గురించి కూడా నేను వీడియోలు చేస్తూ ఉంటాను, ఎట్లుంటది, ఏడ పార్కింగ్ చేయాలి, అన్ని వీడియోలు అయితే మన ఛానల్ అయితే అవైలబుల్ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మీరైతే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి వీడియోలు అయితే నేను కూడా తీస్తూ ఉంటాను ముంగట. సో దోస్తులు విజిట్ వస్తే మాత్రం ప్రాసెస్ కూడా తెలిసిందిగా. మీరైతే ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఇన్స్టాగ్రామ్ కాంటాక్ట్ కానీ నేను నంబర్ పంపిస్తా, లేదా ఇంటికాడ కూడా ఉండొచ్చు, ఇంటికాడ నుంచి కూడా మెసేజ్ చేయొచ్చు నాకు ఇన్స్టాగ్రామ్ లో. నేను మీకు నెంబర్ ఫార్వర్డ్ చేస్తా, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. లేదంటే నేను ప్రైవేట్ గా మాట్లాడి ఎంత ఖర్చు అవుతుంది, మా కంపెనీలో ఎంత ప్రాసెస్ ఉంది అవన్నీ తెలుసుకొని ఇంకో వీడియో ఇస్తా, షార్ట్ వీడియో ఇస్తా. దాని గురించి కూడా మీకు కొంచెం ఇంత ఖర్చు అవుతుంది అనుకుంటా మీకు కూడా అవగాహన ఉంటుంది కాబట్టి
చాలా మంది ఇప్పుడు మన ఇంటికాడ కూడా ఏజెంట్లు మాత్రం 2 lakhs 3 lakhs అట్లా తీసుకొని డైరెక్ట్ పంపిస్తారు. అది కూడా ట్రూనే, కానీ కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్. ఇంట్లో కూడా లేట్ అవుతుంది, అందులో కూడా లేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు వీసా పడాలి. వీసా పడినాక లైసెన్స్ అంటే ఇమిరేట్స్ ఐడి రావాలి. ఇమిరేట్స్ ఐడి వచ్చిన తర్వాత మీకు ఇంకో ఫైల్ ఆడ లైసెన్స్ ఫైల్ ఓపెన్ అయ్యి మీరు అందులో టెస్ట్ కాయి పాస్ అయ్యి అన్ని ప్రాసెస్ ఉంటుంది వస్తుంది. మనం కూడా అర్థం చేసుకోవాలి. సో ఏజెంట్లు కూడా చెప్పేది కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. తెలుసుకొని కంపెనీలో మన దుబాయ్ లో ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసుకొని, పైసలు అయితే ఎవరికి ఊరికే రావు కదా, అర్థమైంది అనుకుంటా మీకైతే. సో వీని దోస్తులు సాలరీ కూడా చాలా మంచిగా దొరుకుతుంది. ఇప్పుడు నేను చేసే కంపెనీ అయితే చాలా మంచిగా దొరుకుతుంది. ఇప్పుడు నేను చేసే కంపెనీ తలబాతు. ఇంతకుముందు జొమాటో కూడా ఉంది, ఇప్పుడు జొమాటో వెళ్ళిపోయింది మన కంపెనీ నుంచి. ఇప్పుడు తలబాత్ ఒకటే ఉంది. ఇంకా ఎన్నో కంపెనీలు ఉన్నాయి. డెలివరీ ఉంది, నూనె ఉంది, కరీం ఉంది, ఇంకా ఇన్స్టా షాప్ అనుకుంటా చాలా సంథింగ్ చాలా పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఉన్నాయి. సో దుబాయ్ లో నెంబర్ 1 కంపెనీ అంటే తలబాత్ కంపెనీ. అలా రైడర్లు అయితే చాలా వర్క్ చేస్తారు, చాలా ఇన్కమ్ కూడా ఉంటుంది ఇందులో కూడా. డెలివరీ కంపెనీ కూడా మంచిగా ఉంటుంది ఇన్కమ్, అందులో కూడా జాయిన్ కావచ్చు. మన దోస్తులు కూడా ఉన్నారు, చాలా మంది తెలుగు వాళ్ళు అయితే అందులోనే ఉన్నారు డెలివరీ కంపెనీలో. ఇందులో కూడా ఉన్నారు, లేరని కాదు. అంటే ఇప్పుడు కొందరికి ఆ కంపెనీ నచ్చుతాయి, ఈ కంపెనీ నచ్చుతాయి, అట్లా ఉంటుంది కదా. వీడియో అయితే అర్థమైంది అనుకుంటే, అర్థం కాకుంటే మళ్ళీ కామెంట్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేనైతే ఎనీ టైం యాక్టివ్ లో ఉంటా. మీకైతే రెస్పాండ్ అయితే మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్రతి వీడియో మీరు కామెంట్ పెట్టి వీడియో ఇస్తా కాబట్టి సో కామెంట్ పెట్టండి కన్ఫర్మ్ గా. సో వీడియో అర్థమైంది అనుకుంటా, మరి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. రైట్, మరి ఉందాం దోస్తులు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.